ఉపరాష్ట్రపతి ఎన్నిక రసవత్తరంగా మారుతోంది. తమ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఉపరాష్ట్రపతి పీఠంపై కూర్చోబెట్టడానికి అధికార ఎన్డీఏ ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా విపక్షాలు బీజేపీకి జల్లకిచ్చాయి. తమ అభ్యర్థిని రంగంలోకి దింపింది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారంకు చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని విపక్ష కూటమి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. అయితే బీజేపీ అభ్యర్థి రాధాకృష్ణన్కు మద్దతు ఇవ్వాలని బీజేపీ నేతలు అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నారు. ప్రధాని మోదీ సైతం ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవంగా జరిగేందుకు విపక్ష పార్టీలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఇక అదే విధంగా బీజేపీ సీనియర్ నేత రాజ్నాథ్ సింగ్ సోమవారం ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం మధ్యంతర ఎన్నికల ద్వారా ఎన్నికైన వ్యక్తికి పూర్తి 5 ఏళ్ల పదవీ కాలం ఉంటుంది. రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరుగుతుంది. ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ఏ పార్టీ విప్కు కట్టుబడి ఉండనవసరం లేదు. అయితే ఉపరాష్ట్రపతిని పార్లమెంట్ సభ్యులు ఎన్నుకుంటారు. ఇక ఈ కారణంగా ఎన్డీఏ తన అభ్యర్థిని సులభంగా ఎన్నుకోగలదు. అయితే 2 సభల ప్రస్తుత బలం 786. అభ్యర్థి గెలవడానికి 394 ఓట్లు అవసరం. ఎన్డీఏకు లోక్సభలో 293 మంది ఎంపీలు, రాజ్యసభలో 129 మంది ఎంపీలు ఉన్నారు. మొత్తం ఓట్ల బలం 422. ఇది ఉపరాష్ట్రపతి ఎన్నికకు అవసరమైన సంఖ్య కంటే అధికం. అయితే ఇండియా కూటమి తరపున అభ్యర్థిని బరిలోకి దింపడంపై విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థిగా రాధాకృష్ణన్ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో రాధాకృష్ణన్, సుదర్శన్ రెడ్డిల మధ్య పోటీ కొనసాగనుంది.